దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగు రిజర్వేషన్లు కల్పించాలని ఎంఆర్పీఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి విభాగం డిమాండ్ చేసింది. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద గురువారం రోజున ఎంఆర్పీఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. దివ్యాంగులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తూ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగు రిజర్వేషన్లు కల్పించాలని ఎంఆర్పీఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి విభాగం డిమాండ్ చేసింది. వేములవాడ టౌన్ పరిధిలో ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా గురువారం రోజున తెలంగాణ చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు థామస్ మాట్లాడుతూ వికలాంగులకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే మంజూరు చేయాలని, అదేవిధంగా బస్ పాస్లు ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రాజకీయాల్లో వాటా కల్పించాలని, దీనికి గాను ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ జోగన్ తిరుపతితో పాటు కో కన్వీనర్ తలారి సురేష్, గాలయ్య, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్, లచ్చయ్య, మేఘల లక్ష్మణ్, తాండ్ర తిరుపతి, నేదురు నర్సయ్య, ఎడపల్లి నాగరాజు, ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ సుంకపాక దామోదర్, వినయ్, లింగయ్య, నర్సయ్య తదితరులు హాజరయ్యారు. ఇక మేము విన్నపించుకునేది ఒకటి ఏంటంటే, వికలాంగులు చాలా నష్టపోతున్నారు. వికలాంగులకు ఆర్థిక సహాయంతో పాటు వారు ఎవరైతే గ్రామ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మాత్రం వాళ్ళకు ఫ్రీ పర్మిషన్లు ఇవ్వాలి. సకలాంగుడు ఒక వికలాంగురాలు పెళ్లి చేసుకుంటే మాత్రం తక్షణమే వాళ్ళకు ఎలాంటి ఆధార్ కార్డు చూసుకొని వాళ్ళకు ఒక పెళ్లి చేసుకుంటే మాత్రం వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళిద్దరి జీవితాలు మంచిగా బాగుపడతాయి. కాబట్టి ఇలా అధికారులను యాడ్ చేసుకుంటారు. గవర్నమెంట్ను కూడా ఇలా ఎంతో గొప్పగా యాడ్ చేసుకుంటారు. కాబట్టి అందరికీ వికలాంగులకు ఉద్యోగాలు లేవు. మంచి పిహెచ్డి, బీటెక్లు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఫస్ట్ ప్రాపర్టీ వాళ్ళకు వికలాంగులకు వేయాలి. ప్రపంచ దినోత్సవ వికలాంగుల జరుపుకోవడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వికలాంగులంటే గుర్తించని విధంగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల గురించి ఎంతో పోరాటం చేసి 200 పెన్షన్ నుంచి 500, 500 పెన్షన్ నుంచి 1500 చేసి, 1500 పెన్షన్ నుంచి 3000 చేసి, అదేవిధంగా వికలాంగులకు 3000 రూపాయలు సరిపోతలేవు, ఖచ్చితంగా వీళ్ళకి 6000 చేయాలని మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల తరఫున అన్ని వర్గాల వారికి ఎంతో పోరాటం చేయడం జరుగుతుంది. వికలాంగుల సోదరులందరికీ మరియు ప్రతి ఒక్కరికి కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు. వికలాంగులు అంటేనే చాలా చిన్న చూపు, దూరచూపు చూడబడినటువంటి వాళ్ళు. వికలాంగులు 8 రకాలకు పైగా ఉన్నటువంటి వాళ్ళు. అసలు వికలాంగుల విషయంలో సొంత కుటుంబ సభ్యులు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల ఉద్యమాన్ని చేపట్టి వికలాంగులకు 200 పింఛను నుండి ఈరోజు 3000 పింఛను వరకు వస్తుందంటే గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారు చేసిన పోరాటం అని చెప్పక తప్పదు. మరి ఆ వికలాంగులకి ఇంకా చాలా డిమాండ్స్ పెట్టాం. వారికి సంక్షేమ పథకాలలో వాళ్ళకి పూర్తి స్థాయి న్యాయం జరగడం లేదు. వాళ్ళ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇప్పటి వరకు ఫిలప్ కాలేదు. వారికి సంక్షేమం విషయంలో గృహం అయితే గృహాలు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సింది, మరి 3 ఎకరాల భూమి ఇవ్వాల్సింది, వాళ్ళకి అన్ని రకాల ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వానికి ఉంది. మరి ఈరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మరి వికలాంగుల ఆధ్వర్యంలో వేములాడ మండల పరిధిలో కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఈరోజు వికలాంగులు సగర్వంగా ఉన్నారంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమ స్ఫూర్తితోటే. ఒకప్పుడు వికలాంగులను ఎవరు పట్టించుకోపోయే వాళ్ళు, అలాంటిది వికలాంగుల కోసం 200 ఉన్న పింఛని 500, 500, 1500, ఇలా 1500 పింఛని 3000కు దారి తీయడం కారణం అంటే కేవలం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు. మరి మన భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కానీ ఏ రాష్ట్రంలో ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా ఏ రాష్ట్రాల్లో 1000 రూపాయలకు పింఛన్ ఎక్కడ లేదు. మరి ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి ఉంది కాబట్టి రావడం జరిగింది. అంతేకాకుండా ఈ రానున్న రోజుల్లో వికలాంగులకు వాళ్ళకు ప్రత్యేక డబుల్ బెడ్రూమ్ కేటాయించాలి. వాళ్ళకి ఇచ్చే 3000 పింఛని కాకుండా ఇంకా 3000 6000గా చేయాలని చెప్పి ఒక డిమాండు. వారు ఎవరైతే సకలాంగులు అయితే పెళ్లి చేసుకుంటారో ఆ పెళ్లి చేసుకున్నప్పుడు వారికి వెంటనే ఏదైతే ప్రభుత్వం నచ్చుదో వెంటనే దాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా వికలాంగులకు సుధా రాజకీయంగా సుధా వాటా కల్పించాలి. వికలాంగులకు విద్యావంతులకు విద్య విషయంలో సహాయం చేయాలి. అంతేకాకుండా రాజకీయ ప్రకారం సీట్లు కేటాయించాలి. అంతేకాకుండా చదువుకున్న అర్హత పొందిన వికలాంగులకు ఖచ్చితంగా ప్రభుత్వము ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం గిట్ట నిర్లక్ష్యం చేసినట్టుంటే మరి మహాజన నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వికలాంగుల పోరాట సమితి తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేసి
వారికి సంబంధించిన హక్కులను సాధించి పెడతామని చెప్పి ఎంఆర్పిఎస్ తరఫున తెలియజేయడం జరుగుతుంది.